కడవరి కాలం అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభువారు. మన కొరకు ఆయన సిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారు అందరికీ ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభువారు త్వరలో వస్తున్నారు రెండోసారి లోకానికి. ఆయన నమ్మిన వారందరినీ కూడా పరలోకం తీసుకువెళ్తారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు నామం పేరిట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, మనము దానియేలు గ్రంథంలోని ప్రవచనాల్ని ధ్యానిస్తున్నాం. మీరందరూ గమనించిన రీతిగా వీటిని నేను చారిత్రక కోణంలో వివరిస్తున్నాను. కారణం, చారిత్రక కోణం తక్కిన వివరణలన్నిటికంటే కూడా చాలా బైబిల్కు అతి సన్నిహితంగా ఉన్నది. కనుకనే చారిత్రక కోణం ఆదిమ సంఘం నుంచి కూడా చారిత్రక కోణాన్ని వారు ఉపయోగించి వివరించారు ప్రవచనాల్ని. తక్కిన వివరణలన్నీ కూడా ఇటీవల కాలంలో వచ్చినవే. ఇది నాన్న మిఖాయేలు ఎవరు అనే విషయాలు దానియేలు గ్రంథం నుంచి తక్కిన బైబిల్ గ్రంథం నుంచి మనం నేర్చుకోబోతున్నాం. ప్రార్థన చేసుకుని ఇదిన వాక్యంలో కొనసాగుదాం. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాలని, మా సంఘాలని మీరు ప్రేమించి దానియేలు గ్రంథంలోని అమూల్యమైన లోతైన మర్మాలు మేము తెలుసుకునే కృపను మాకు అనుగ్రహిస్తున్నారు. వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినాన్న కూడా మిఖాయేలు ఎవరు అని మా సొంత ఉద్దేశాలు కాకుండా బైబిల్ గ్రంథం ఏం బోధిస్తుందనే విషయాలు మేము నేర్చుకుని మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా జీవించే కృప దయచేయమని ఈ యొక్క కార్యక్రమాన్ని ఎవరైతే వీక్షిస్తున్నారో వారు ప్రత్యేకంగా దీవించండి. ఈ పరిచర్య ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరినీ కూడా ప్రత్యేకంగా ఆశీర్వదించవలసిందని, ఈ లోతైన మర్మాలు అర్థం చేసుకోవటానికి పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించి పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపవలసిందని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, మనము ఈ దినాన మిఖాయేలు ఎవరు, ఇది 17వ ఎపిసోడు. దానియేలు గ్రంథ ప్రవచన ధ్యానాల్లో ఇది 17వ ఎపిసోడు. దీనిని మనం దానియేలు గ్రంథంలో ప్రాముఖ్యంగా 10వ అధ్యాయం 12వ అధ్యాయంలో ఉన్న వివరాలు. మిఖాయేలు ఎవరు? మిఖాయేలు అనే పేరుకి అర్థం ఏమిటంటే మహోన్నతుడగు దేవుని వంటి వాడు. ఎవరు మహోన్నతుడగు దేవుని వంటి వారు? ఈ విశ్వంలో ఎవ్వరూ లేరు, ఒక్కరే మహోన్నతుడగు దేవుని వంటి వారు. ఆయనే క్రొత్త నిబంధనలో మనం యేసు ప్రభు అంటున్నాం. కనుక ప్రియ సోదరి సోదరులారా, బైబిల్ గ్రంథంలో మిఖాయేలుని గురించి 5 వాక్యాలు ఉన్నాయి. దానియేలు గ్రంథంలో 3 సార్లు ప్రస్తావించబడ్డది ఈ పేరు మిఖాయేలు అని. ఆఖరు 2 గ్రంథాల్లో బైబిల్లో, యోధా పత్రికలో ఒకసారి, ప్రకటన గ్రంథంలో చివరగా 5 సార్లు మాత్రమే ఈ పేరు ప్రస్తావించబడ్డది. ఈ వివరాలు మనం బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకుందాం. చాలా మందికి, మనలో దాదాపుగా అందరికీ కూడా మిఖాయేలు అనే ఆ పేరు వినేసరికి దేవదూతల్లో ఒక ప్రధానమైన దేవదూత, దేవుని యొక్క అధిపతి, రకరకాలుగా మనకి ఈ అవగాహన వచ్చేసింది. బైబిల్ గ్రంథం దీని గురించి ఏం చెప్తుంది, మిఖాయేలు ఎవరని బైబిల్ గ్రంథం మనకు బోధిస్తుంది. ఆ విషయాలు మనం గుర్తించాలా. మనకి ఎవరో చెప్పిన విషయాలు, మనకున్న అవగాహన కాకుండా దాన్ని కాస్త ఒక ప్రక్కన పెట్టి దినాన బైబిల్ గ్రంథంలోనే వాక్యాలు మిఖాయేలుని గురించి ఏమని బోధిస్తున్నాయి. ఎవరు మిఖాయేలు? ఇంగ్లీష్లో మైకెల్ అంటున్నాం. మహోన్నతుడు వంటి వాడు. దేవదూతలందరూ కూడా దేవుని ఎల్లప్పుడూ కూడా కొనియాడుతున్నారు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం 8వ వచనాన్ని గమనించినట్లయితే అంతటా మిఖాయేలుకు అతని దేవదూతలకు, ఘట సర్పానికి తన యొక్క దేవదూతలకు యుద్ధం జరిగింది పరలోకంలో అని చెప్పబడ్డది. కనుక ఇక్కడ మనకి ఎంతో విపులంగా చెప్పబడుతున్నది మిఖాయేలు, అతని దూతలు, తనతో ఉన్న దూతలు. మరొక సంఘటన, వారు చేస్తున్నది ఒక యుద్ధం. ఇది శారీరకంగా కత్తులతో, కటారులతో, బాంబులతో, తుపాకులతో చేసే యుద్ధం కాదు, ఆధ్యాత్మిక యుద్ధం. ఇది ఆధ్యాత్మిక యుద్ధం. ఎక్కడ ప్రారంభమైంది? పరలోకంలోనే. ఎవరికి వ్యతిరేకంగా? ఘట సర్పం. ఎవరు ఘట సర్పం? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనంలో ఆ ఘట సర్పమే ఆది సర్పము, ఆ ఘట సర్పమే సాతాను అని చెప్పబడ్డది. కనుక ఘట సర్పము సాతాను, తనతో ఉన్న దేవదూతలు, వారు ఆ పరలోకపు యుద్ధంలో ఓడిపోయారు. కనుక వారికి స్థానం లేదు పరలోకంలో. వారిని పరలోకం నుంచి నెట్టివేశారు. ఒక విషయాన్ని మనం గుర్తిస్తున్నాం ఇక్కడ. మిఖాయేలు అనే పేరు ఎప్పుడైతే సంబోధించారో తప్పకుండా ఆ సంఘటనలో ఒక మహా పోరాటం, ఒక సంఘర్షణ ఉంటుంది. దాని
నిమిత్తంలోనే మిఖాయేలు అనే పేరును వాడబడ్డది. కనుక ఇక్కడ మిఖాయేలు ఇంకా ఎవరికి వ్యతిరేకంగా యుద్ధము? ఘట సర్పానికి తన యొక్క దూతలకి జరిగిన యుద్ధం ఇది. మరొక విషయాన్ని కూడా మనం గుర్తించాలా. ఆ యొక్క ఘట సర్పము సాతాను ఆదిలో పరలోకంలోనే ఉన్నాడు, దేవుని యొక్క సముఖంలో ఉన్నాడు. అతని పేరు అప్పుడు లూసిఫరు. కానీ లూసిఫరు తనతో ఉన్న 3వ వంతు దేవదూతలు, తనతో ఉండటమంటే తనకు సపోర్ట్ చేసిన వారందరినీ కూడా పరలోకం నుంచి నెట్టివేశారు. ఈ విషయాన్ని యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనంలో ఓ తేజో నక్షత్రమా వేకువ చుక్క అని చెప్పబడ్డది. మన యొక్క భాషలో వేకువ చుక్క తేజో నక్షత్రం, అది లూసిఫర్ అనే పేరుకు అర్థం. తేజో నక్షత్రము వేకువ చుక్క. కనుక మన యొక్క భాషలో లూసిఫర్ అనే మాటను తర్జుమా చేయకుండా దానికి ఉన్న అర్థాన్ని తర్జుమా చేశారు. ఇంగ్లీష్లో కూడా కొన్ని తర్జుమాల్లో అదే రీతిగా చేశారు. కానీ చాలా ఇంగ్లీష్ ప్రతుల్లో మూల భాష అయిన హిబ్రూ భాషలో కూడా లూసిఫర్ అనే మాట వాడబడ్డది. ఆ లూసిఫర్ని తనకు సపోర్ట్ చేసిన, తనకు సంఘీభావం తెలియజేసిన 3వ వంతు దేవదూతల్ని పరలోకం నుంచి నెట్టివేశారు. ఏ కారణం చేత వారిని పరలోకం నుంచి నెట్టివేశారని మనం గమనించినట్లయితే యెషయా గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనంలో మనకు జవాబు ఉన్నది. అప్పుడు ఈ లూసిఫర్, ఆ తేజో నక్షత్రం వేకువ చుక్క ఏమనుకున్నాడు మనసులో? నేను మహోన్నతునితో సమానునిగా ఉందును, ఆ సభాపర్వతం మీద కూర్చుంటాను అనగా లూసిఫర్లో వచ్చిన ఆ దుష్ట ఆలోచన ఏమిటంటే, నేను కూడా దేవునిలాగే పూజించబడాల, నేను కూడా దేవునిలాగే ఈ విశ్వం అంతటిని కూడా పరిపాలించాలా, కనుకనే నేను కూడా మహోన్నతినితో సమానంగా ఉండాలా అనుకున్నాడు. మనందరికి తెలిసిన రీతిగా లూసిఫరు సృష్టించబడిన వ్యక్తి. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయం 13, 14, 15 వచనాలు గమనించినట్లయితే, నీవు సృష్టించబడిన దినము నుంచి నువ్వు బాగానే ఉన్నావు, కానీ నీలో ఈ యొక్క దుష్టపు ఆలోచన, ఈ యొక్క పాపం నీలో ప్రవేశించే వరకు నువ్వు బాగానే ఉన్నావు. దానిలో మనం నేర్చుకుంటున్న ఆధ్యాత్మిక సత్యం ఏమిటంటే, దూతలందరూ కూడా సృష్టించబడిన వారే. కనుక ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనంలో యోహాను నువ్వు చూస్తున్న 7 నక్షత్రాలు కూడా 7 దేవదూతలు అని చెప్పబడ్డాది. కనుక ప్రియ సోదరి సోదరులారా, సృష్టించబడినది ఎవరైనా సరే, దేవదూతలైనా మనుషులైనా ఇతర లోకాల్లో ఉండేవారైనా, ఆ సృష్టికర్తతో పోటీ పడగలరా? ఆ సృష్టికర్తను ఎదిరించి ఆ సృష్టికర్తతో యుద్ధం చేసి గెలవగలరా? అది సాధ్యం కాదు. కనుక దానియేలు గ్రంథం 10వ అధ్యాయంలో మొట్టమొదటిగా ఆయన పేరు ప్రస్తావించబడ్డది. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనంలో గాబ్రియేల్ దూత అంటున్నారు దానియేలుతో, దానియేలు 21 రోజులు ఆ పారసీక రాజు మనసు కఠినమైపోయింది, నేను ఏమీ కూడా చేయలేకపోయాను, ఆ రాజుగారిని నేను ఒప్పించలేకపోయాను, నాకు సహాయం చేయటానికి మిఖాయేలు దిగి వచ్చారు. మన భాషలో అధిపతి అని తర్జుమా చేశారు, అధిపతి అని తర్జుమా చేశారు. మనం గమనించినట్లయితే గాబ్రియేల్ దూత గారు చెప్తున్నారు దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 21వ వచనంలో, నన్ను మించిన వారు ఎవ్వరూ లేరు ఈ విషయాల్లో, ఒకే ఒక వ్యక్తి, ఆ మహా అధిపతి అయిన మిఖాయేలు. మన యొక్క భాషలో మహా అధిపతి అని తర్జుమా చేశారు. ఇంగ్లీష్లో కానీ మూల భాష అయిన హిబ్రూ కానీ గమనించినట్లయితే దానిలో మీ యొక్క రాజు, మీ ప్రిన్స్ అన్నారు. యువర్ ప్రిన్స్, మైకేల్ యువర్ ప్రిన్స్. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 21వ వచనంలో ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పబడ్డది, మైకేల్ యువర్ ప్రిన్స్. ప్రిన్స్ అంటే రాజు, మీ రాజు. ఈ విషయాన్ని మనం గుర్తిద్దాం. మిఖాయేలు మీ రాజు. మీ రాజు అంటే యూదుల రాజు, ఇశ్రాయేలీల రాజు. ఎవరు ఇశ్రాయేలీల రాజు, ఎవరు యూదుల రాజు? మనందరికీ తెలిసిన రీతిగా పాత నిబంధన గ్రంథంలో సైన్యములకు అధిపతియగు యెహోవా, ఆయన వారి రాజు. కనుకనే ప్రవక్త అయిన సమూయేలు గారి కాలంలో ప్రజలందరూ కూడా ఆయన వద్దకు వచ్చి వారు విజ్ఞాపన చేశారు. ప్రవక్త గారు, ఆయన న్యాయాధిపతి, ఆయన ప్రధాన యాజకుడు కూడా, అయ్యా మాకు ఒక రాజు కావాలా, చుట్టుపక్కల ఉన్న దేశాలన్నింటికి కూడా రాజులు ఉన్నారు, ఒక్కొక్క రాజు ఒక దేశాన్ని పరిపాలిస్తున్నారు, మాకు కూడా అలాగ ఒక రాజు కావాలా, మమ్మల్ని పరిపాలించాలా అన్నారు. సమూయేలు ప్రవక్త గారు చాలా బాధపడ్డారు, ఏంటి ప్రజలు ఇలాగ అడుగుతున్నారు అని. అప్పుడు దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థించగా ప్రభు దర్శనంలో మాట్లాడారు. 1 సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం, సమూయేలు, ఈ యొక్క ఇశ్రాయేలీల ప్రజలు నిన్ను కాదు తిరస్కరిస్తుంటా, వారి రాజునైనా వారి దేవుణ్ణైనా
నన్ను తిరస్కరిస్తున్నారు అన్నారు. ఎవరు? యెహోవా, సైన్యములకు అధిపతియగు యెహోవా నన్ను తిరస్కరిస్తున్నారు. ఇంగ్లీష్లో లార్డ్ అని ఉందంతే, కానీ మూల భాష అని హిబ్రూ భాషలో కానీ మన భాషలో కూడా బాగానే ఉంది ఇది. సైన్యములకు అధిపతియగు యెహోవా, యెహోవాను వారు తిరస్కరించారు రాజుగా. ఒక మానవుడైన రాజుని కావాలనుకుంటున్నారు. తర్వాత విషయం మనకు తెలుసు. దేవుడు చెప్పిన రీతిగానే ప్రవక్త అయిన సమూయేలు గారు ఇశ్రాయేలీలకు మొట్టమొదటి రాజుగా సౌలును అభిషేకించారు. మనందరికీ తెలిసిన రీతిగా ఇశ్రాయేలీలు ఆ ఈజిప్ట్లో 400 సంవత్సరాలకు పైగా ఉండి బానిసత్వంలో ఉండి చివరిగా దేవుని సన్నిధిలో వారు మొరపెట్టుకున్నప్పుడు దేవుడు వారికి విడుదల ఇచ్చారు. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని మనం కూడా నేర్చుకోవాలి. మనం ఎటువంటి శారీరక ఆధ్యాత్మిక ఒత్తిడిలో, ఇబ్బందుల్లో, సమస్యలో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నట్లయితే దేవుడు ఆశ్చర్యరీతిగా మనకు ఆ సమస్య నుండి తప్పకుండా విడుదల ఇస్తారు. అప్పుడు వారు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. ముందు చూస్తుంటే ఎర్ర సముద్రం, వెనక చూస్తుంటే ఈజిప్ట్ వారి యొక్క సైన్యం వచ్చేస్తారు. వారిని మరలా చెరపట్టుకుని తీసుకువెళ్ళిపోవటానికి, బానిసలుగా వాడుకోవటానికి. అప్పుడు మోషే గారు అన్న మాటలు చూడండి. నిర్గమకాండ 14:13 చూసినట్లయితే, మీరు నిలిచుండి చూడండి, నిలబడి చూడండి, యెహోవా మీకు చూపించే ఆ రక్షణ కార్యాన్ని మీరు చూడండి. ఆ రక్షణ కార్యం చేసేది ఎవరు? వారికి మేలు చేసేది యెహోవా, వారి దేవుడు, వారి రాజు. నిర్గమకాండ 14:14 ఈ విధంగా చెప్పబడ్డది. ఇంగ్లీష్ భాషలో చూసినట్లయితే లార్డ్ అని ఉందంతే, కానీ మన భాషలో చక్కగా ఉంది, మూల భాషలో కూడా చక్కగా ఉంది. మూల భాష అంటే హిబ్రూ భాష. నిర్గమకాండం 14:14 గమనించినట్లయితే, సైన్యములకు అధిపతియగు యెహోవా తన ప్రజల పక్షమున యుద్ధం చేస్తారు. ఎవరు యుద్ధం చేసేది? ఇశ్రాయేలీయుల పక్షాన సైన్యములకు అధిపతియగు యెహోవా. మికాయేలుకు తరచుగా వాడిన పేరు మికాయేలు అనే పేరుకు బదులుగా తరచుగా వాడిన పదం, ఆ పేరు సైన్యములకు అధిపతియగు యెహోవా. కనుక వారి తరపున యుద్ధం చేసింది, వారికి జయం ఇచ్చింది ఆ సైన్యములకు అధిపతియగు యెహోవా. గిద్యోను కాలంలో మనందరికీ తెలుసు, ప్రభు అన్నారు 300 మందే చాలు. వారు వేలకు వల్లది వచ్చేశారు. ఆ ఇశ్రాయేలీయులందరూ కూడా వారు అనేక వేల మంది సమకూడారు యుద్ధం చేయాలని. ప్రభు వారు అన్నారు, వీరందరూ అవసరం లేదు, పంపించే వారిని 300 చాలు. ఒక పరీక్ష పెట్టి 300 మందిని ఎంచుకున్నారు. అప్పుడు ఆ 300 మంది ఏ విధమైన ఆయుధాలు తీసుకువెళ్ళలేదు. ఒక దివిటి, ఒక బూర, ఒక చిన్న మట్టి కొండ, అదే తీసుకువెళ్ళారు. అక్కడున్న శత్రువులు మిద్యానీయులు, అమాలేకీయులు వారు మిడతల దండులాగా ఉన్నారు ఏకంగా. ఈ విషయాన్ని న్యాయాధిపతులు 7:20-22 వరకున్న వాక్య భాగాన్ని చదివినట్లయితే, ఎప్పుడైతే ఇశ్రాయేలీలు వారి చేతిలో ఉన్న ఆ మట్టి పాత్రలను కింద పడవేసి బోర ఊదారో, అనగా వారి చేతిలో ఉన్న ఆ దివిటి కింద పడిపోయింది, వారు బోర ఊదారు. ఉన్నది 300 మందే. కానీ చూడండి, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాన్ని చూడండి. ఎవరు? యెహోవా. యెహోవా వారి యొక్క శత్రువులు ఒకరిని ఒకరు హతం చేసుకునేలాగా వారు మనసులు మార్చేశారు. ఆ కార్యం చేసింది యెహోవా. కనుక ఇశ్రాయేలీలు యుద్ధం చేయవలసిన పని లేకుండా పోయింది. ఇదే పరిస్థితి రాజైన యెహోషాఫాతు కాలంలో కూడా జరిగింది. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయంలో వారు యుద్ధానికి వెళ్ళినప్పుడు వారి మీదకి 3 శత్రు సైన్యాలు, మోయాబీయులు, ఆమోనీయులు, యాషావు సంతతి వారైన మౌంట్ సియర్ అంటున్నారు. సియోరు పర్వతం, సియోను పర్వతం కాదు, సియర్, మౌంట్ సియర్ అంటున్నాం మనం. వారిని ఏదోమీయులు అన్నారు. కనుక వీరి మీదకి వచ్చిన 3 శత్రు సైన్యాలు ఏదోమీయులు, మోయాబీయులు, ఆమోనీయులు. వారందరూ వస్తుంటే ప్రభువారు అన్నారు, మీరు వెళ్ళండి, నేను మీ తరపున యుద్ధం చేస్తాను. వారు పాటలు పాడుకుంటూ, వాయిద్యాలు వాయించుకుంటూ వెళ్ళారు. ఏ విధమైన యుద్ధ సామాగ్రి, ఆయుధాలు తీసుకువెళ్ళలేదు. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 23-24 చూసినట్లయితే, వారు శత్రువులందరూ కూడా వీరు వెళ్ళేటప్పటికి చనిపోయి పడిపోయి ఉన్నారు. అయితే ఆ అద్భుత కార్యాన్ని ఎవరు చేశారు? వారందరం కూడా ఎవరు సంహరించారంటే, సైన్యములకు అధిపతియగు యెహోవా అని చేశారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఇక్కడ మనం నేర్చుకుంటున్న ఆధ్యాత్మిక సత్యం చూడండి. దేవదూతలందరూ కూడా
పరలోకంలో పాట పాడుతున్నారు. దేవదూతలందరూ కూడా పరలోకంలో పాట పాడుతూ దేవుని స్తుతిస్తున్నారు. 24వ కీర్తన 10వ వచనాన్ని మనం గమనించినట్లయితే ఈ మహిమగల రాజు ఎవరు అని కొంతమంది దేవదూతలు పాట పాడుతుంటే దానికి జవాబుగా పాటలోనే సైన్యములకు అధిపతియగు యెహోవా అని వారు జవాబు చెప్తున్నారు. పాటలోనే ఇదంతా కూడా కీర్తన. కనుక సైన్యములకు అధిపతియగు యెహోవా ఇశ్రాయేలుల తరపున యుద్ధం చేసి వారిని ప్రతి సమయంలో కూడా వారు నమ్మకంగా ఉన్నప్పుడు వారికి విడుదల ఇచ్చారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనాన్ని గమనించండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనాన్ని గమనించినట్లయితే అప్పుడు మీ రాజైన మిఖాయేలు అని తర్జుమా చేయాల. కానీ ఇంగ్లీష్లో యువర్ ప్రిన్స్ మైకేల్ యువర్ ప్రిన్స్ విల్ స్టాండ్ ఫర్ యూ, మైకేల్ యువర్ ప్రిన్స్ విల్ స్టాండ్ ఫర్ యూ అని చెప్పబడ్డది. మన భాషలో మీ అధిపతి అయిన మిఖాయేలు అని తర్జుమా చేశారు. ఇక్కడ అధిపతి అయినా తర్జుమా చేశారు, రాజు అని తర్జుమా చేయలేదు. మూల భాషలో కానీ ఇంగ్లీష్లో కానీ రాజు అనే ఉన్నది. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఇక్కడ మిఖాయేలు ఎవరి తరపున నిలబడతారు? ఎవరైతే విశ్వాసంగా ఉండి దేవుని ప్రజలుగా ఉంటారో, ఎవరైతే దేవుని యొక్క గ్రంథంలో, దాన్ని మనం జీవగ్రంథం అంటున్నాం, దానిలో వారి పేర్లు లిఖించబడుతున్నావో వారి తరపున ఆయన నిలబడతారు. వారిని ఆపద నుంచి రక్షిస్తారు. ఈ భూమి పుట్టినది మొదలు ఆనాటి వరకు అంత ఘోరమైన ఆపద ఎప్పుడూ కలగలేదు. అంత ఘోరమైన ఆపదలో కూడా మీ రాజైన మిఖాయేలు, మన భాషలో మీ అధిపతి అని తర్జుమా చేశారు, అది చాలా బలహీనమైన తర్జుమా. ఇక్కడ మీ రాజైన మిఖాయేలు మీ పక్షాన నిలుస్తారు, మీకు విడుదల ఇస్తారు అని చెప్పబడ్డది. కనుక మిఖాయేలు అనే పదాన్ని ప్రస్తావించిన ప్రతి సందర్భంలో కూడా దేవుడు తన ప్రజల పక్షాన్ని నిలబడి వారికి విడుదల కలుగు చేశారు, యుద్ధం చేశారు. ఈ విషయాన్ని గుర్తించాలా. కనుక మిఖాయేలు మహోన్నతుడగు దేవుని వంటివాడు. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ మిఖాయేలే యెహోవా. ఆయనే క్రొత్త నిబంధనలు చెప్పబడిన యేసు ప్రభువారు. చూడండి 23వ దావీదు కీర్తన, మనందరికీ కూడా తెలిసిన దావీదు కీర్తన. దావీదు కీర్తన 23 మొదటి వచనాన్ని గమనించినట్లయితే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఎవరు యెహోవా? పాత నిబంధనలో చెప్పబడిన యెహోవా, క్రొత్త నిబంధనలో చెప్పబడిన యేసుక్రీస్తు, ఇద్దరు కూడా ఒక్కరే. ఎలా తెలుసు మనకి? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. యెహోవా మన గొర్రెల కాపరి, మనం ఆయన గొర్రెలుగా ఇక్కడ పోల్చబడ్డాం. క్రొత్త నిబంధనలో ఒక్కసారి గమనించినట్లయితే యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం, యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనాన్ని గమనించినట్లయితే నేను మీ మంచి గొర్రెల కాపరిని. మంచి గొర్రెల కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెడతారు. ఎవరు మన కొరకు ప్రాణం పెట్టింది? యేసు ప్రభువారు. ఆయన మీ మంచి గొర్రెల కాపరిని ఆయనే చెప్తున్నారు. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో మనం 23వ దావీదు కీర్తనలో చూసాం, యెహోవా నా కాపరి. కనుక పాత నిబంధనలో చెప్పబడిన యెహోవా, ఆయనే అనేక సందర్భాల్లో సైన్యములకు అధిపతియగు యెహోవా అని చెప్పబడ్డది. క్రొత్త నిబంధనలో చెప్పబడిన యేసు ప్రభువారు, ఇద్దరు ఒక్కరే. మనకున్న అపోహ ఏంటంటే చాలామంది పాత నిబంధనలో చెప్పబడిన యెహోవా అనగా ఆయన తండ్రి అని, క్రొత్త నిబంధనలో చెప్పబడిన యేసు ప్రభువారు కుమారుడని చాలామంది అపోహ పడుతున్నాం. అది సరికాదు. పాత నిబంధనలో చెప్పబడిన యెహోవా, లేకపోయినట్లయితే సైన్యములకు అధిపతియగు యెహోవా, క్రొత్త నిబంధనలో చెప్పబడిన యేసుక్రీస్తు, ఇద్దరు కూడా ఒక్కరే. ఇద్దరు కూడా ఒక్కరే. కనుకనే మనం గమనించినట్లయితే లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం, లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం గమనించినట్లయితే నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను అని చెప్పబడ్డది. ప్రియ సోదరి సోదరులారా, నశించిపోయిన మనలందరినీ కూడా ఒక గొర్రెల కాపరి తప్పిపోయిన తన గొర్రెని ఏ రీతిగా వెతికి తీసుకొస్తారో ఆ రీతిగా ప్రభువారు మనల్ని రక్షించటానికి లోకానికి వచ్చారు. చివరిగా చూడండి, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11 నుంచి 16 వరకు ఉన్న వాక్య భాగాన్ని ప్రార్థనాపూర్వకంగా 3 సార్లు చదవండి. ఎంతో విపులంగా చెప్పబడ్డది సైన్యములకు అధిపతియగు వారు ఎవరో. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 13 నుంచి ఉన్న వాక్య భాగాన్ని మనం ఒక్కసారి పరిశీలించినట్లయితే ఆయన భుజం మీద, ఆయన యొక్క తొడ మీద దేవుని యొక్క వాక్యం అని రాయబడ్డది, వర్డ్ ఆఫ్ గాడ్. యోహాను సువార్తలో 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని చెప్పబడ్డది. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఎవరి వాక్యము ఇక్కడ చెప్పబడిన
ప్రకటన గ్రంథంలో 16వ అధ్యాయంలో చెప్పబడిన 13వ వచనం నుంచి చెప్పబడిన వాక్యము యేసు ప్రభువారు. కారణం యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించాను. ఎవరు నివసించారు శరీరధారిగా? ఒక మానవుడిగా కుమారుడు. ఆయన్నే యేసు ప్రభు అంటున్నాం మనం. కనుక ప్రియ సోదరి సోదరులారా, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనం గమనించినట్లయితే అక్కడ పరలోకపు సైన్యాలు తెల్లని గుర్రాల మీద వస్తున్నారు. అయితే ఆ సైన్యాలంతటినీ కూడా నడిపించే ఆ సైనికుడు ఎవరు? ఆ పరలోకపు సైన్యాలన్నింటిని కూడా ఎవరు నడిపిస్తున్నారు? ఎవరు లీడింగ్ చేస్తున్నారు అని మనం గమనించినట్లయితే అందరూ కూడా నడిపిస్తున్నది ఎవరు? వాక్యము. ఆయన్నే మనం యేసు ప్రభు అంటున్నాం. ఆయన తెల్లని గుర్రం మీద కూర్చుని ముందు వెళ్తున్నారు. ఆయన వెనుక తెల్లని గుర్రాల మీద కూర్చుని వెళ్తున్నారు పరలోకపు సైన్యం. ఎవరు పరలోకపు సైన్యం? దేవదూతలు. కనుకనే మనం పాత నిబంధనలో గమనించిన రీతిగా సైన్యములకు అధిపతియగు యెహోవా. ప్రియ సోదరి సోదరులారా, పరలోకపు సైన్యాలన్నింటిని కూడా నడిపించేవారు యేసు ప్రభువారు. ఆయనే కుమారుడు అంటున్నాం. ఆయనకే పాత నిబంధనలో ఉన్న ఒక పేరు సైన్యములకు అధిపతియగు యెహోవా, మరి ఒక పేరు మిఖాయేలు. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని మనం నేర్చుకోవాలి. మిఖాయేలు అంటే ఎవరో కాదు. చాలా మందికి ఉన్న అపోహ, మిఖాయేలు అంటే దేవదూతలో ఒక దూత, దేవదూతలో ప్రధాన దూత అన్నట్టుగా చాలా మంది ఊహిస్తున్నారు. బైబిల్ గ్రంథం అది బోధించట్లేదు మనకి. మిఖాయేలు అనగా మహోన్నతుడగు దేవుని వంటి వాడు. ఏ దేవదూత కూడా మహోన్నతుడగు దేవుని వంటి వారు కారు. దేవదూతలందరూ కూడా దేవుడు సృష్టించారు. మహోన్నతుడు దేవుని వంటి వారు ఆయన కుమారుడు మాత్రమే. ఆయన్ని మనం సన్ ఆఫ్ గాడ్ అంటున్నాం ఇంగ్లీష్లో, దేవుని కుమారుడు. కృత నిబంధనలో యేసు క్రీస్తు అని పిలుస్తున్నాం. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఆయనే కృత నిబంధనలో మనకి మంచి గొర్రెల కాపరిగా మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు. దేవుని గొర్రె పిల్లగా ఆయన మన కొరకు సిలువ మీద బలియాగం అయిపోయారు. మరొక విషయాన్ని కూడా మనం గమనించాలా. యూదా పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఈ యొక్క విషయం మోషే గారి విషయంలో జరిగిన సందర్భం. మోషే గారు దేవుడు చెప్పిన రీతిగా ఆ నీబో అనే పర్వతం, దానికి మరొక పేరు ఉంది పిస్గా. ఆ పిస్గా పర్వతం మీద దేవుడు చెప్పినట్లుగానే ఆయన చనిపోయారు. దేవుడు దేవదూతలే ఆయన్ని సమాధి చేశారు. ఎక్కడ సమాధి చేశారు? ఆయన సమాధి ఎక్కడ ఉన్నదో అందరూ వెతికినప్పటికీ ఆ ఇశ్రాయేలీలు దాన్ని గుర్తించలేకపోయారు. అప్పుడు మోషే గారిని సమాధి చేసేసిన తర్వాత మరలా మోషే గారిని దేవుడు దేవదూతలు వచ్చి లేపారు. ఎవరు వచ్చారు ఆయన్ని బ్రతికించడానికి? మిఖాయేలు అనగా దేవుని యొక్క ప్రజల పక్షాన్ని ఉండటానికి, వారిని జయించడానికి ఆ యొక్క మిఖాయేలు మనతో వస్తున్నారు. చాలామంది బైబిల్ పండితులు మనకు చెప్పేది ఏమిటంటే మోషే గారు యేసు ప్రభుకు సాదృశ్యం. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 18వ వచనంలో నాలాంటి ప్రవక్త ఒకరు మీకు వస్తారని చెప్పబడ్డది. కనుక మోషే గారు యేసు ప్రభుకు సాదృశ్యం. ఇంగ్లీష్లో టైప్ ఆఫ్ క్రైస్ట్ అంటున్నాం. క్రీస్తు ప్రభు వారు చనిపోయిన తర్వాత 3వ దినాన్ని లేచారు. అదే రీతిగా పాత నిబంధనలో కూడా మోషే గారు చనిపోయిన తర్వాత దేవుడు దూతలు వచ్చి లేపారు ఆయన్ని ఆ యొక్క పిస్గా పర్వతం మీద నుంచి. దాన్నే నీబో పర్వతం అంటున్నాం. లేపి పరలోకం తీసుకువెళ్ళిపోయారు. మోషే గారు పరలోకంలో ఉన్నారు. మనకు ఎలా తెలుసు ఆయన పరలోకంలో ఉన్నారని? యేసుప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన రూపాంతరం చెందినప్పుడు ఆ పర్వతం మీద ఎవరు దిగి వచ్చారు? మోషే గారు, ఏలియా గారు. దేనికి సాదృశ్యం? ఏలియా గారు ఈ భూమి మీద జీవించి మరణాన్ని రుచి చూడకుండా పరలోకానికి తీసుకువెళ్ళబడ్డారు. ఎవరికి సాదృశ్యం? యేసుప్రభు 2సారి వచ్చినప్పుడు కొంతమంది భక్తులు ఇంకా జీవించే ఉంటారు. వారికి మరణం అవసరం లేదు, మరణాన్ని రుచి చూడరు. అలాంటి వారికి సాదృశ్యంగా ఏలియా గారు ఉన్నారు పరలోకంలో. ప్రభు వారు ఏలియా గారిని తీసుకువెళ్ళారు. అదే రీతిగా ఈ లోకంలో విశ్వాసంగా జీవించి దేవునికి లోబడి జీవించి చనిపోయినప్పటికీ మరలా ఒక దినాన ప్రభు వచ్చినప్పుడు చనిపోయిన వారిని మహిమ శరీరాలతో లేపి పరలోకం తీసుకెళ్ళిపోతారు. వారికి సాదృశ్యం మోషే గారు. కనుక మోషే గారి శవాన్ని లేపటానికి వచ్చినప్పుడు సాతాను వారితో వాదించాడు. ఏమని? ఈ యొక్క మోషే నా మనిషి, ఈ మోషే శవం నాది అని మిఖాయేలుతో వాదించాడని చెప్పబడ్డది.
అప్పుడు మిఖాయేలు ఆయన్ని గద్దించారు. బహుశా సాతానుడనే ఉంటాడు. మీరు ఆ బండతో మాట్లాడమన్నారు, అప్పుడు నీళ్ళు వస్తాయన్నారు. నేను ఆ బండని కొట్టేలాగా చేశాను రెండోసారి, కనుక మోషే నావాడు, మోషే నాకు లోబడ్డాడు అన్నట్లుగా వాదించాడు. కానీ మిఖాయేలు గద్దించి పరలోకం తీసుకువెళ్ళిపోయారు. కనుక రెండవ రాకడలో ఎవరు లేపుతారు మనల్ని? సమాధుల్లో నుంచి తప్పకుండా యేసు ప్రభువారు, తప్పకుండా యేసు ప్రభువారు మరలా మనకి ఆయన ఆ పునరుద్ధానం ఇస్తారు. కనుకనే ప్రియ సోదరి సోదరులారా, బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తున్న ఈ పేరు మిఖాయేలు దూత కాదు. మిఖాయేలు దేవుని కుమారుడు, మిఖాయేలు దేవుడు, మిఖాయేలే యేసు ప్రభువారు, మిఖాయేలే మహోన్నతుడగు దేవుని వంటివాడు. కనుక ఇంకెవ్వరు కూడా లేరు మహోన్నతుడగు దేవుని వంటివారు, ఆ మిఖాయేలు మాత్రమే. ఆయనే యేసు ప్రభువారు, ఆయనే కుమారుడు. కనుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం గమనించినట్లయితే, యేసు ప్రభువారు ఆయన చనిపోయి తిరిగి లేచి పరలోకం వెళ్ళిన తర్వాత ఎక్కడ కూర్చున్నారు? ఆయన తండ్రి యొక్క కుడి పార్శ్వాన, మహోన్నతుని కుడి పార్శ్వాన సింహాసనం మీద కూర్చున్నారు ఆయన. కనుక అంతటి అర్హత ఎవ్వరికీ లేదు, ఏ దూతకి లేదు, కుమారుడికి మాత్రమే. ఆయనే మిఖాయేలు. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఇది నాన్న దానియేలు గ్రంథం ద్వారా మనం గుర్తిస్తున్నది ఏమిటంటే, మిఖాయేలు ఒక దూత కాదు. కారణం ఎప్పుడూ కూడా యూదుల చరిత్రలో, ఇశ్రాయేలీల చరిత్రలో ఒక దూత వారికి రాజుగా లేడు. ఇశ్రాయేలీల రాజు యెహోవా, దూత ఏ దూత కాదు. కనుక ఈ సత్యాన్ని మనం నేర్చుకొని, ఈ మిఖాయేలు దూత కాదు, దేవుడు. కారణం దేవుడు నేనే వీరికి రాజును అని చెప్పారు 1 సమూయేలు 8వ అధ్యాయం 7వ వచనంలో. ఇక్కడ దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 21వ వచనంలో మీ రాజైన, మన భాషలో తర్జుమా చాలా బలహీనంగా ఉన్నది. మహా అధిపతి అయిన మిఖాయేలుని తర్జుమా చేశారు, కానీ మీ రాజు అని తర్జుమా చేయాలా. కనుక ప్రియ సోదరి సోదరులారా, మన రాజు, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన నమ్ముకున్నాం మనము, ఆయన యొక్క కుమారులము కుమార్తెలము, యువరాజులము యువరాణులము. ప్రభు రెండోసారి వచ్చిన తర్వాత ఆయన రాజ్యం కలకాలం ఉంటుంది. ఆ కలకాలం ఉండే రాజ్యంలో ఆయనతో పాటు ఆయన కుమారులుగా కుమార్తెలుగా, యువరాజులుగా యువరాణులుగా మన విశ్వాన్ని అంతటిని కూడా పరిపాలించే ఆ ధన్యత ప్రభు మనకి ఇవ్వబోతున్నారు. అది కావాలని నువ్వు కోరుకున్నట్లయితే నాతో ఏకీవించి ప్రియ సోదరి సోదరుడా ప్రార్థించి ఈ యొక్క 17వ ఎపిసోడ్ ముగిస్తాను. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా ఈ విశ్వాన్ని అంతటినీ పరిపాలించబోతున్నారు. దానిలో నిన్ను నమ్ముకున్న మాకు, మీ కుమారులుగా కుమార్తెలుగా మీతో రాజ్యం చేసే గొప్ప ధన్యత మాకు ఇవ్వబోతున్నారు. మా రాజు మీరు ప్రభువా. కనుక మీకు స్తోత్రాలు వందనాలు. కనుక మిమ్మల్ని నమ్ముకున్న మేము ఎంతో ధన్యులు. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని ఆశీర్వదించండి. ఈ పరిచర్య ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్న వారందరూ కూడా ప్రత్యేకంగా దీవించవలసిందని, మీ కృపతో మమ్మల్ని నింపమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, అనేకమైన విషయాలు ఉన్నాయి కనుక వచ్చే ఎపిసోడ్లో కూడా మరికొన్ని విషయాలు దానియేలు గ్రంథంలోని ప్రవచనాల నుంచి మనం నేర్చుకోబోతున్నాం. ఈ పరిచర్య ముందు కొనసాగటానికి ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే తెర మీద వచ్చే నంబర్కు నన్ను సంప్రదించండి. ఈ పరిచర్యలు మీరు కూడా పాలిభాగస్తులు అవ్వండి, సహకరించండి. మనకు ప్రార్థనా బృందం ఉన్నది. ప్రతి సాయంత్రం కూడా విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం. అనేకమైన జవాబులు ప్రవహిస్తున్నారు. ఈ సదావకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకోండి. ప్రభు మేము ప్రత్యేకంగా దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ.